8,00,000 కోట్ల పెట్టుబడులట 54 ఏమో శంకుస్థాపనలట. గత 2 ఏళ్లుగా ఏం జరిగింది అంటే ఈనాడు ప్రకటించిన నెంబర్స్ ఇవి. ఒక రకంగా ఇవి చంద్రబాబు చేసే ప్రకటనలతో కాంట్రడిక్ట్ అవుతున్నాయి. 18 months I got investment nearly 20 lakh crores. చూశారు కదా, ఆయన 20 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామన్నారు. ఈనాడేమో సగం కాదు, అంతకంటే తగ్గించి 8 లక్షల కోట్లంది, 54 శంకుస్థాపనలు అంది. ఇవైనా వచ్చాయా ఎక్కడా చూపించండి అంటే శంకుస్థాపనలు చేశాం కదా అని చెప్తారేమో బహుశా. ఆ శంకుస్థాపనలు చాలా వాటికి చేశారు కదా. ఇంతకు ముందు కడపలో స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేశారు. 2019 ఎన్నికల ముందు పక్కనున్న కర్నూలులో కూడా స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపనలు చేశారు కదా. శంకుస్థాపనలు చేయడానికి ఏముంది? ఎంతవరకు గ్రౌండ్ అయ్యే రియాలిటీ ఏంటో చెప్పండి అంటారా? అలా అడిగితే చెప్పరు. ఇప్పటి వరకు ఇన్ని జరిగిపోయాయి అని ప్రకటించడం ద్వారా ఈనాడు చంద్రబాబు ప్రచార మోడల్కి ఒక బేస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ న్యూస్. ఇంతకీ మీరైతే ఏమంటారు? ఏపీలో పెట్టుబడులు ఎన్ని వచ్చాయి, ఉద్యోగాలు ఎన్ని వస్తాయి లేదంటే వచ్చాయి అని అడిగితే కళ్ళ ముందు ఎలాంటి వాస్తవ చిత్రాలు కనపడుతూ ఉన్నాయి?